రాష్ట్రంలోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుకగా ప్రకటించిన దివ్యాంగ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించే ఈ పథకానికి మంగళగిరిలో లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ స్థానిక ఎమ్మెల్యేలు దివ్యాంగ శక్తిని ప్రారంభించనున్నారు. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసానిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు దివ్యాంగ శక్తి పేరిట ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం 40% కంటే ఎక్కువ వైకల్యమున్న దివ్యాంగులకు, 100% కంటి చూపు కోల్పోయిన వారికి, 100% మూగా చెవిటి వారికి, 40% కంటే ఎక్కువ వైకల్యమున్న మానసిక దివ్యాంగులకు మాత్రమే ఏపీఎస్ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో 50% రాయితీ లభిస్తోంది. 100% అంధత్వం, మానసిక వైకల్యం ఉన్నవారితో వచ్చే సహాయకులకు 50% రాయితీ అందుతోంది. అయితే దివ్యాంగ శక్తి పథకం కింద దివ్యాంగులకు పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యమున్న దివ్యాంగులు అందరికీ స్త్రీ శక్తి పథకం వర్తించే బస్సులన్నింట్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. అంటే దివ్యాంగులు ఇకపై సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో పూర్తిగా ఉచితంగా రాష్ట్రమంతా ప్రయాణం చేసే వెసులుబాటు లభించనుంది. వారితో పాటు వచ్చే సహాయకుల్లో ఒకరికి ఈ బస్సుల్లో 50% రాయితీ అందనుంది. ఇప్పటి వరకు కేవలం 4 వర్గాల దివ్యాంగులకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండేది. ఇకపై 21 వర్గాల దివ్యాంగులకు ఈ సదుపాయం విస్తరించనుంది. శారీరక, మానసిక దివ్యాంగులు, ఆటిజం, నాడీ సంబంధ వ్యాధులు, పార్కిన్సన్స్, తలసేమియా, హీమోఫిలియా, సికిల్ సెల్ వంటి వ్యాధిగ్రస్తులకు ఈ పథకంతో భరోసా కలుగుతుంది. ప్రస్తుతం 171,000 మంది దివ్యాంగులకే లబ్ధి చేకూరుతుండగా పథకం విస్తరణతో ఇకపై 11,16,000 మందికి ప్రయోజనం కలుగుతుంది. వీరిలో పురుషులు 6,86,000 మందున్నారు. ఇప్పటి వరకు 33,800 మంది సహాయకులకే రాయితీ లభిస్తుండగా ఇకపై 1,60,000 మంది సహాయకులకు 50% రాయితీ లభించనుంది. దీంతో ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందే మొత్తం లబ్ధిదారుల సంఖ్య 2,05,000 నుంచి 12,76,000కు పెరగనుంది. ఇవాల్టి నుంచి స్త్రీశక్తి పథకం వర్తించే 7,264 బస్సుల్లో దివ్యాంగులు కూడా ఉచితంగా ప్రయాణించొచ్చు. ఏపీఎస్ఆర్టీసీలో సుమారు 73% బస్సులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఇప్పటికే దివ్యాంగులు, వారి సహాయకులకు 3 సంవత్సరాల కాలానికి ఇచ్చిన పాసులు ఈ కొత్త పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేసేందుకు ఉపయోగపడతాయి. ఉచిత ప్రయాణానికి అవసరమైన డిజిటల్ పాసులు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్, ఏపీఎస్ఆర్టీసీ యాప్ ద్వారా పొందొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్లలోని 134 కౌంటర్లలోనూ దివ్యాంగులకు సేవలు అందుతాయి. ఈ యాప్స్ను సదరం యాప్తో అనుసంధానించినందున ఫిజికల్ సర్టిఫికేట్ చూపించాల్సిన పనిలేదు. క్యూఆర్ కోడ్తో ఉచిత డిజిటల్ పాస్లు జారీ చేస్తారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా 207 కోట్ల రూపాయల రాయితీ అందిస్తోంది. దివ్యాంగుల్లో సామాజిక భాగస్వామ్యాన్ని పెంచేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఇది. స్త్రీశక్తి పథకంతో రాష్ట్రంలో మహిళలకు ఆర్థిక వెసులుబాటు, సాధికారత కల్పించింది. గతేడాది ఆగస్టు 15న స్త్రీశక్తి పథకం ప్రారంభించగా ఈ మార్చి 15 నాటికి 7 నెలల్లో 52 కోట్ల ప్రయాణాల్ని మహిళలు ఉచితంగా చేశారు. దీనికి ఇప్పటికీ ప్రభుత్వం 1,826 కోట్ల రాయితీని భరించింది. మహిళల ఉచిత ప్రయాణాలకు రోజుకు ప్రభుత్వం 8,57 లక్షలు ఖర్చు పెడుతోంది. సగటున 24.38 లక్షల మంది స్త్రీశక్తి పథకాన్ని రోజూ వినియోగించుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే ప్రతి 100 మందిలో 37 మంది పురుషులు ఉంటే 63 మంది మహిళలే ఉంటున్నారు. దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన అనంతరం దివ్యాంగులకు సీఎం చంద్రబాబు ఆత్మీయ విందు ఇవ్వనున్నారు.